ఆ వల్గర్ లాంగ్వేజ్ నాకు రాదు. కఠినంగా మాట్లాడతాను, గట్టిగా ఉంటాను తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయడం నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. తప్పుడు పనులు చేసి సమర్థించుకోవడానికి బూతులు తినడం అంతకంటే నాకు రాదు. అది ఫ్రస్ట్రేషన్లో చేసే ఏదో పనులు. ఒక్క సీటు కూడా వేయాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఒక్క సీట్ జగన్మోహన్ రెడ్డి గెలవాలనా? మీ పిన్నమ్మ తాలిబొట్టు తెంచేసి బాబాయిని గొడ్డులు వేటుకు చేసి 5 ఏళ్ళు అయితే దిక్కు లేకపోతే నీ కోట వేయాలని అడుగుతాను. ఎందుకు వేయాలి పులివెందులాళ్ళు? వేస్తే దానికంటే శాపం ఏముందండి? దానికంటే సాడ్ న్యూస్ ఏముందండి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీరైతే వేస్తారా? నీ బాబాయిని నువ్వే చెప్పేస్తావా? అందుకే నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఎందుకు పెట్టుకున్నాం పోతా అంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడడానికి, భావితరాల భవిష్యత్తు కోసం. మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు నరహంతకులు వస్తే ఈ రాష్ట్రం దిక్కుండదు, ఎవరికి రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా గంజాయి, లిక్కరు, రౌడీజం, డబ్బులు, కబ్జాలు, ఆస్తులకు రక్షణలే, మానానికి శీలానికి రక్షణలే, ఆడబిడ్డలకు రక్షణలే, ధైర్యంగా రోడ్డు మీద తిరిగి వస్తాం ఇంట్లోకని నమ్మకంలే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాలాంటి వాడికి రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ ఉంటుందండి ఈ రాష్ట్రంలో? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 20 ఇచ్చారంటున్నారు మీరు. 20 ఇస్తే నేను హ్యాపీగా లేదు. అతనికి డిపాజిట్ రాకూడదు, ఆ పార్టీ ఉండకూడదు ఈ రాష్ట్రంలో. ఏ నాయకుడన్నా ఉండేయండి, తప్పులేదు. నేను ఐఎమ్ నాట్ బాదర్డ్. ఇలాంటి అర్హత లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండడం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అరిష్టం. అదే నేను చెప్పేది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా పని చేస్తే కూడా మీరు ఎవరన్నా ఇంకా ఇది చేస్తే అది ఈ రాష్ట్ర కర్మ, మీ కర్మ కంటే రాష్ట్ర కర్మ అది. అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు రేపో నోటిఫికేషన్ వస్తుంది. అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సింది, ఈ రాక్షసుడి కింద కాదు, ఈ సైకో కింద కాదు. ఆ సైకో పని నిద్రలేస్తే కేసు పెట్టే వరకు వెనకబడి, ఆ కేసులు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్లు పంపిస్తే ఆనందపడుతున్నాడు. దానికి భయపడి ఇంకా అక్కడక్కడ తప్పుడు పనులు చేస్తున్నారు. మంచిది కాదు మీకు అది. నేను చాలా స్పష్టంగా ఉన్నా, అన్ని సమీక్షలు చేస్తాను. ఇప్పుడు చేసే కేసులపైన ఎక్కువ సమీక్షలు చేస్తాం. అంటే మీకు భయం లేకుండా, తప్పించుకోకుండా మీరు చేయడం తప్పు. అందుకనే చాలా స్పష్టంగా రేపటి నుంచి మీరు చూస్తారు, వీళ్ళు చేసే అవకతవకలన్నిటికీ అడ్డుకట్టేస్తాం. అడ్డుకట్టేయడం కాదు, దీనికి అడ్డుకట్టేయడానికి ప్రజలే ముందుకు రావాలి. నేను ఐఎమ్ అపీలింగ్ ఆల్ పీపుల్, బాధితులే క్యాంపెయినర్స్గా తయారు కావాలి. భావితరాల భవిష్యత్తుకు రక్షణ కల్పించే బాధ్యత మీరు ఒక రక్షకులుగా తయారు కావాలి. అది ప్రారంభమైంది తప్ప ఏం కాదు. నేను ఎన్ని మాట్లాడినా మీరు అనుకోవచ్చు నాకేదో కోపం. ఏం కోపం అంటే నాకు ఎన్నిసార్లు పొజిషన్ చూడాలా? నేను ఎప్పుడూ ఇంత నాకు ఆవేశం లేదే. ఇది మీరు చెప్పండి, ఒక్క స్కామ్ మీరు చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్, ఎవిడెన్స్ ఉందా లేదు దీంట్లో? ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడాలి.